హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై సంచలన నిర్ణయం వచ్చేసింది. 4 విడతల డీఏలు, ఎస్ఎల్ బిల్లుల గురించి సమాచారం అయితే అందిందండి. సో, ఈ అప్డేట్ గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతర విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు మరియు తమ జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఇప్పుడే ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన సమాచారం అందింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా అంటే గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బకాయిల చెల్లింపుల విషయం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేలాగా అయితే కనిపిస్తోంది. సో, మరి ముఖ్యంగా 4 విడతల కరువు భత్యం, డీఏ అప్డేట్స్, ఉద్యోగులు తమ అవసరాల కోసం దాచుకున్న సరెండర్ లీవ్స్, నగదు చెల్లింపులు మరియు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే నిర్ణయాల గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు తాజాగా ఒక సంచలన ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం ముందు కొన్ని అత్యంత కఠినమైన డిమాండ్లను అయితే ఉంచారు. రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు మరియు గతంలో నిలిచిపోయిన బకాయిలు ఇప్పుడు కొండల్లా పేరుకుపోయాయి అని ఆయన ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బకాయిలు సకాలంలో అందకపోవటం వల్ల ఉద్యోగులు మానసికంగా మరియు ఆర్థికంగా కృంగిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతున్న తరుణం కాబట్టి ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి రాబోయే బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి అని ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. కేవలం మాటలతో ఇచ్చే హామీల వల్ల ఉద్యోగులకు ఎటువంటి ఉపయోగం ఉండదని, బడ్జెట్ అంకెల్లో తమ బకాయిలకు స్పష్టమైన చోటు కల్పించబడినప్పుడే ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి నిరూపించబడుతుందని ఆయన కోరుతున్నారు. ఆయన అందించినటువంటి అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే మంజూరై కేవలం నిధుల విడుదల కోసం పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల ఆర్థిక బిల్లుల విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. మరి ఇది సామాన్యమైన మొత్తం కాదండి. ఇది ఉద్యోగుల కష్టార్జితం. ఇందులో ఉద్యోగులు భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సరెండర్ లీవ్ డబ్బులు, అలాగే అనారోగ్య కారణాలతో ఆసుపత్రి పాలైనప్పుడు పెట్టుకున్న మెడికల్ బిల్లులు, తమ పొదుపు మొత్తమైనటువంటి జీపీఎఫ్ నుండి అత్యవసరంగా అయితే తీసుకోవాలనుకున్న ఉపసంహరణలు ఏవైనా ఇవి మరియు ఇతర క్లెయిమ్స్ అన్నీ కూడా కలిసే ఉన్నాయి. మరి దీనికి తోడు పెరిగిన ధరల భారాన్ని అనుగుణంగా ప్రభుత్వం ఇంకా మంజూరు చేయవలసినటువంటి 4 విడతల డీఏ బకాయిలు కూడా పేర్కొనిపోయి ఉన్నాయి. మరి కొత్త వేతన సవరణం పీఆర్సీ వల్ల వచ్చే లాభాలను మరియు ఇతర అలవెన్స్‌లను కూడా లెక్కిస్తే ఈ మొత్తం ఇంకా కొన్ని వేల కోట్లకు పెరిగి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల చేతికి అందకపోవటం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అయితే పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు మరియు గృహ అవసరాలకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక లోటును మరియు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని అంటే 35,000 కోట్ల రూపాయలను ఒకేసారి నగదు రూపంలో చెల్లించడం అసాధ్యమని ఉద్యోగ సంఘం కూడా గుర్తించింది. అందుకే వారు ప్రభుత్వానికి ఒక వినూత్నమైన మరియు ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను అయితే సమర్పించారు. అదే బాకీకి భూమి. సో, ఏదైతే డబ్బులు ఇవ్వాల్సిందో సమానమైన భూమి అనే ప్రతిపాదన. అంటే ప్రభుత్వం నగదు వెంటనే చెల్లించలేని పక్షంలో ఆ బకాయిలకు బదులుగా ఉద్యోగులకు నిరసన స్థలాలు లేదా సాగు భూములను కేటాయించాలని వారు కోరుతున్నారు. సో, దీనివల్ల ప్రభుత్వానికి తక్షణ నగదు భారం తగ్గుతుంది. మరియు ఉద్యోగులకు భవిష్యత్తులో గ్యారంటీ ఇచ్చే ఒక శాశ్వత ఆస్తి ఏర్పడుతుంది. ఈ వినూత్న
ప్రతిపాదనను ప్రభుత్వం ఎంతవరకు పరిశీలిస్తుంది మరియు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా అయితే మారింది. ఇక ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న మరో ప్రధాన డిమాండ్ ఏంటంటే కొత్త వేతన సవరణ పీఆర్సీ నియామకాన్ని వెంటనే ప్రకటించడం. గత పీఆర్సీ గడువు ఎప్పుడో పోవడంతో పెరగబోయే కొత్త జీతాల కోసం ఉద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని వేయటమే కాకుండా ఆ కమిటీ నివేదిక ఇచ్చి అది అమలయ్యే వరకు కూడా ఉద్యోగులకు తక్షణ ఊరటగా 30% మధ్యంతర భృతి ప్రకటించాలని సూర్యనారాయణ గారైతే చాలా గట్టిగా డిమాండ్ చేశారు. ఈ ఐఆర్‌కు సంబంధించిన నిధులను రాబోయే బడ్జెట్‌లోనే కేటాయించాలని, తద్వారా మార్కెట్‌లో ఆకాశాన్ని తాకుతున్న ధరల నుంచి ఉద్యోగులకు కొంత ఉపశమనం లభిస్తుందని వారు కోరుతూ ఉన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు మరియు పెరగని జీతాల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారని ఆయన వివరించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం వీటన్నిటిపైన ఒకే స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదా కార్యాచరణ ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. అంటే 4 విడతల డీఏ బకాయిలను ఏ నెలలో విడుదల చేస్తారు? పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ మరియు మెడికల్ బిల్లులను ఏ క్రమంలో క్లియర్ చేస్తారు? కొత్త పీఆర్సీ ఎప్పటి నుండి ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది? అనే విషయాలపై తేదీలతో సహా ఒక స్పష్టత ఇవ్వాలని అయితే వారు కోరుతున్నారు. మరి ఇలాంటి ప్రణాళికాబద్ధమైన స్పష్టత ఉంటేనే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, లేదంటే అభద్రతా భావం పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం గనుక ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే, లేదా వారి గోడును పట్టించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపట్టక తప్పదు అని కూడా వారు సూచనాప్రాయంగా అయితే హెచ్చరిస్తున్నారు. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు ఇప్పుడు రాబోయే బడ్జెట్ కేటాయింపుల పైన మరియు ముఖ్యమంత్రి గారు తీసుకోబోయే నిర్ణయాలపైన ఆధారపడి ఉందండి. 35,000 కోట్ల బకాయిల విడుదల, ము 30% ఐఆర్ పెంపు మరియు పీఆర్సీ అమలు అనేవి ఇప్పుడు ఉద్యోగుల ప్రధాన ఆశలుగా మిగిలాయి. ప్రభుత్వం తన ఉద్యోగులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలను పరిష్కరించడంలో ఎంతవరకు బాధ్యతగా మరియు మానవత్వంతో వ్యవహరిస్తుందో వేచి చూడాలి. ఈ నిర్ణయాలు వెలువడే వరకు ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల కష్టాలను తీరుస్తుంది అనైతే ఆశిద్దాము. సో చూడాలి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ప్రభుత్వం ఇయ్యాల్సిన బకాయిలు, పెండింగ్ బకాయిలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఇవన్నీ తీర్చలేదు కాబట్టి బకాయిలకు బదులుగా భూమి అనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు అయితే ఉంది. చూడాలి అది ఇంప్లిమెంట్ చేస్తారా? అది పాసిబుల్ అవుతుందా లేదా అనేది. అలాగే పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు కూడా వెంటనే ప్రకటించాలని అయితే కోరుతున్నారు.